ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. విద్యార్థి యువజన ప్రజా విజయం సాకే హరి. నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా. విద్యార్థి యువజన ప్రజా విజయమని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అన్నారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సోనం వాంగ్చుక్ 19 రోజులు ఆమరణ దీక్ష చేయడంతో దీక్షను భగ్నం చేశారని అభిజిత్ దీప్కే దీక్షను 27 రోజులకు కొనసాగించడం దేశ చరిత్రలో మర్చిపోలేమన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి ఆదుకోవాలి. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్తో 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు బగ్గిపాలయ్యాయని వాపోయారు. భవిష్యత్తు నాశనంగా మారిన విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ముందు నిరసన ఆందోళనలు చేస్తే పోలీసులు వారి మీద లాఠీచార్జ్, టీఆర్ గ్యాస్, వాటర్ కెన్లు, పెల్లెట్స్తో దాడి చేసి కేసులు నమోదు చేయడం అన్యాయం. బేషరతుగా కేసులు ఎత్తివేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను స్వస్తి పలకాలని భారతదేశమంతా అట్టుడికిపోయే విధంగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ ముందర గత 27 రోజులుగా విద్యార్థులు, యువజనులు, ప్రజలు ప్రజాస్వామిక అభ్యుదయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని భారతదేశంలోని ప్రజలంతా చూశాం. మరి నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై బాధ్యత వహించే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మరియు చనిపోయినటువంటి 12 మంది విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయాలి. మరి ఈ న్యాయమైన పోరాటాలపై ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్నటువంటి డిమాండ్లతో అన్ని విద్యార్థి ప్రజా సంఘాలు మరియు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమానికి సంఘీభావంగా మద్దతు పలికే విధంగా అనంతపూర్ నగరంలో కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. మరి జంతర్ మంతర్ ముందర సోనం వాంగ్చుక్ ఒక పర్యావరణవేత్త, ఒక సామాజిక ఉద్యమకారుడు, ఒక సైంటిస్టు ఏకంగా 19 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది గొప్ప విషయం. మరి అటువంటి ఉద్యమకారుడిని కేంద్ర ప్రభుత్వం దీక్షను భగ్నం చేసే విధంగా వ్యవహరించడం అనేది కూడా ఆ రోజుల్లో బాధపడితే, మరి ఆ ఉద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే ఆ ఉద్యమాన్ని కొనసాగించడం, ఆ ఉద్యమానికి మరింత ఊపిరి పోసినట్లుగా అయింది. ఆ క్రమంలోనే ఈ రోజు వరకు ఎడతెరిపి లేకుండా ఎటువంటి నిరుత్సాహము, నిర్లక్ష్యము, బాధ అనే ఇబ్బంది లేకోకుండా విద్యార్థి యువజనులంతా ఏకమై దాదాపు 27 రోజుల పాటు వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగించి చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా, కేంద్ర ప్రభుత్వం తలబిరుసు తగ్గించే విధంగా ఉద్యమించినటువంటి విద్యార్థి యువజన ప్రజానీకానికి దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదింపజేసి ముందు చెప్పినట్లుగా చనిపోయినటువంటి 12 మంది విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మరియు వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఈ భారతదేశంలో కనీవిని ఎరగని రీతిలో ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించిన ఘనత ఒక విద్యార్థి యువజన ప్రజా సంఘాలకే దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.